ఊగొచ్చు. దెయ్యం పడితే ఫస్ట్ నీకు దాని అన్నారు కదా. మేము జూకి వచ్చాము కానీ ఇక్కడే మాకు 4 జంతువులు కనిపిస్తున్నారు. అదేగా మనం ఎక్కడికి వచ్చాం? హలో గాయ్స్, సో ఇవాళ ముచ్చట్లు ఏంటంటే కేమ్ టు వైజాగ్ ఫైనల్లీ. సో మేమైతే ఫ్రెండ్స్ అంతా కలిసి వైజాగ్ ట్రిప్ అయితే వేసామన్నమాట. సో దిస్ ఈస్ అవర్ డే 1. ఫస్ట్ డే ఇన్ వైజాగ్. యా లెట్స్ గో. సో ఏంటంటే నాకు అసలు హెల్మెట్ అలవాటే లేదు, కానీ వైజాగ్ లో రూల్స్ అంట బాగా స్ట్రిక్ట్. సో నేను ప్రస్తుతానికి హెల్మెట్ వేసుకున్నాను. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటేనే మనకి ఇలాగా ఏదో ఒక పింపుల్స్ ఏదో ఒకటి వస్తాయి. నిజంగానే లేదు. మేము రెడీ అయిపోయి గబాన్ వచ్చేసి వెయిట్ చేస్తున్నాం. ఇంకా బాయ్స్ రాలేదు, బాయ్స్ కోసం వెయిటింగ్. లెట్స్ మీట్ యు ఇన్ జూ. బై. మేము జూకి వచ్చాము కానీ ఇక్కడే మాకు 4 జంతువులు కనిపిస్తున్నారు. దాన్ని పట్టుకుని ఊగలాడు శ్రావ్య. ఊగచ్చా? ఊగొచ్చు. దెయ్యం పడితే ఫస్ట్ నీకు దాని అందాలి కదా. అందుతుంది ఇది. అభి ఏమో అభి డాన్స్ చేయరా దాని పక్కన. ఏమో ఏమేం కాదురా, గిన్నెకోడి అంటే ఇందాక గిన్నెకోడి నల్లాడి ఎంచుకోండి. జీబు అది పలకట్లేదు అక్ష. హలో జీబు. జీబు తింటుంది. జీబ్రా నిక్నేమ్. శ్రావ్య, how is your experience so far? యా బానే ఉంది. కొంచెం ఎండ్ అంతే. ఏమేమి చూసావు చెప్పు ఇప్పుడు దాకా? చాలా చూసాం, పేర్లు తిరగట్లేదు. ఇంగ్లీష్ లో ఉన్నాయి అన్ని. జిరాఫ్ చూసాం, జీబ్రా చూసాం, బర్డ్స్ చూసాం, బర్డ్స్ చాలా, డీర్స్ చూసాం, రెయిన్డీర్స్ చూసాం, పీకాక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీకాక్స్ చూసాం. నెక్స్ట్ ఏంటో ఇప్పుడు క్రేన్ చూసాం. పీకాక్ పేరు లేదు, పీకాక్ క్రేన్ ఇప్పుడు పీకాక్ సారస్ క్రేన్ చూస్తున్నాం. ఓకే బై గైస్. లైఫ్ స్పాన్ 30 to 40. పొద్దున్న 9కి వెళ్దాం. 11కి వచ్చాం. 11కి వచ్చిన తర్వాత మెల్లగా గమ్మున చూసి తిని బీచ్లో తలకుండా ఈ పాప రీలంటది, ఈ పాప ఉయ్యాలంటది. మనం ఇప్పటికి జూలో జింకలు గడ్డి తినే యానిమల్స్ తప్ప ఇంకొకటి చూడాల. మిగతా అన్ని చూస్తాం. ఐఎమ్ నాట్ డన్ యెట్. దుప్పటి కూడా తెచ్చుకున్నారు. రాత్రి పోతే ఇంకా వెళ్ళిపోదాం అని ప్లాన్ చేస్తారు. ఈ బోధ ఒకరు చూడాలి మీరు 2 రోజుల నుంచి. అసలు కడతానే ఉంది. ఎవరు హస్బెండ్ పెళ్ళానికి కూడా నిసార్లు తాలి కట్టు. నాకు కడతానే ఉంది, అది ఉడిపోతానే ఉంది. ఒక్కలో పని ఇంకా తుమ్మస్తే తుడుచుకోవడం అనుకున్నా. ఈ పాప సోకులు, ఈ పాప అమ్మోయ్
మీ బ్లాగర్కి వయ్యారం చాలా ఎక్కువ. షటిల్ బ్యాట్ అంట, షటిల్ బ్యాట్ కాదు. యానిమల్స్ చక్కగా ప్రశాంతంగా ఇల్లు కన్సిడర్ చేసి తిన్నాం అనుకునే టైంలో ఈ బాబు షటిల్, క్రికెట్, ఈ బాబు రీల్స్ అని డాన్స్ చేయించింది మాతో కూర్చోబెట్టి. దాని తర్వాత ఏం చేయలేము, ఇంకా మన బతుకులు నాశనం అయిపోయి. చదువుకోండి, చదువుకుని బాగా ప్రయోజనం అవ్వండి. అప్పుడు మళ్ళీ ఎండలో దూరంలో తిరగక్కర్లా, రూమ్లో వచ్చి చదువుకుంటారు ఇలాగా. సో జూ అంతా ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయాక ఇప్పుడైతే మేము సాయి ప్రియ రిసార్ట్కి అయితే వచ్చాము ఫర్ లంచ్. ఇంకా అలాగా లంచ్ చేస్తున్నాము. లంచ్ అంతా అయిపోయాక వి వెంట్ టు కైలాసగిరి హిల్. రోప్వేలో అయితే వెళ్ళామన్నమాట కైలాసగిరి హిల్కి. వ్యూ అయితే చాలా బాగుంది. పైకి వెళ్ళేటప్పుడు కానీ రిటర్న్ కిందకి వచ్చేటప్పుడు కానీ పర్ పర్సన్ 200 పడింది. అంటే సింగిల్ వే 100, వెళ్ళడానికి ఒక 100, రావడానికి ఒక 100 అనమాట. సో పర్ పర్సన్ 200 అయితే పడింది మాకు రోప్వే. ఈవినింగ్ అయితే సన్సెట్ అప్పుడు రోప్వే చాలా బాగుంది. ఎదురుగా బీచ్ వ్యూ కానీ సన్సెట్ కానీ. మీరు కానీ వైజాగ్ వెళ్తే డోంట్ ఫర్గెట్ టు ట్రై దట్ రోప్వే. బీచ్ Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. ఇంకా అలా కాసేపు కైలాసగిరిలో ఉయ్యాలూగి ఇంకా స్లైడ్ అలా కాసేపు జారి మాలో ఉన్న పిల్ల బచ్చ వేషాలన్నీ బయటికి తీసి కాసేపు ఆడుకొని మేమైతే ఇప్పుడు రుషికొండ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. మాకైతే కైలాసగిరి నుంచి రుషికొండకి ఒక 25 to 30 minutes జర్నీ పట్టినట్టుంది. ఇంకా అలా బీచ్కి వెళ్ళి ఆ బ్రీజ్లో కూర్చొని ఫ్రెండ్స్ అంతా ఆడుకొని కాసేపు అలా ఫొటోస్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ యా, ఇవాళ ముచ్చట్లయితే ఇవి. ఇంకో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అక్షి టాక్స్. బై గైస్.